శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. ఆల్ ఇండియా రేడియో. మా ఊరికి కరెంటు వచ్చిన కొద్ది రోజులకి మా నాన్నగారికి పెదనందిపాడు ట్రాన్స్ఫర్ అయింది. ఆ ఊళ్ళో కరెంట్ లేదు. వాడకపోతే మూల పడిపోతుందని మా దగ్గర ఉన్న రేడియో మా తాతగారింటికి తరలించారు. అయ్యో వద్దు నాయనా, అల్లుడి వస్తువులు వాడుకోవడం అప్రతిష్ట అని తాతగారు అన్నా లెక్క చెయ్యలేదట. పర్వాలేదులేండి, ఫ్యాన్లు అవి గుంటూరు పంపిస్తున్నాను, ఇక్కడ రేడియో లేదుగా, అందుకే ఇక్కడ ఉండనివ్వండి, ఇక్కడైతే భద్రంగా ఉంటుంది అన్నారట నాన్నగారు. రేడియో పెట్టగానే అయిపోయిందా? అదెలా వాడాలో చెప్పాలిగా. 2 గంటలు బోధించారట. అయితే అన్నీ విని అట్లా ఊరూరా తిరగలేనులేండి, విజయవాడలో ఉండనివ్వండి అన్నారట. విజయవాడ స్టేషన్ అయినా హైదరాబాద్ స్టేషన్ అయినా ఒక్కటే అని నచ్చ చెప్తే మీరేదో గౌరవం కొద్దీ చెప్తున్నారు కానీ విజయవాడ ఎక్కడా హైదరాబాద్ ఎక్కడా అన్నారుట. సరే, చివరికి విజయవాడలోనే ముళ్ళు ఉండేలా సవరించి ఉంచారు నాన్నగారు. తెల్లవారి 6 గంటలకు స్విచ్ ఆన్ చేసుకునేవారు. ప్రసార సమాప్తి కాగానే ఆపేసేవారు. రేడియో వచ్చాక పూజ తగ్గించానని మీ అత్తగారు సణుగుతోంది గాని నాకు బాగా కాలక్షేపం అవుతోంది అని ఉత్తరం రాశారు. వారం రోజుల తర్వాత నాతో పాటు దగ్గరున్న వాళ్ళు 10 మంది దాకా వచ్చి రేడియో వింటున్నారు. అలా మందల కొద్దీ జనం వింటే రేడియో శక్తి తగ్గిపోతుందని మీ అత్తగారు గొడవ చేస్తోంది. అంతేనంటారా? మీరే విషయం కార్డు ముక్క రాస్తే కావాలంటే అందర్నీ తోలేసి నేనొక్కడినే వింటాను అని రాశారు మరో పక్షం తర్వాత. నాన్నగారు నవ్వుకుని ఊరుకున్నారు. అమ్మ వెంటనే కార్డు రాసింది. ఎంతమంది విన్నా ఏమీ కాదు, అమ్మ సణుగుడు పట్టించుకోకండి అంటూ. వారం తిరక్కుండానే అమ్మమ్మ దగ్గర నుంచి ఉత్తరం. కూతురు మీద కోపం వచ్చింది కాబోలు. చిరంజీవి బాబుకి అంటూ అన్నయ్య పేరు మీదే రాయించింది. నేను చెప్తే వినలేదు, నన్ను ఆట పట్టించారు మీ తాతయ్య అమ్మాను. వసారా పట్టకుండా జనం చేరిపోతే దానికి శోష రాదు. కాస్త నీరసాన పడింది, కంఠంలో కంగుతనం తగ్గింది, 3వ నాడు గరగరలాడింది, మన్నాడు మాట పడిపోయింది అంటూ ఎవరిచేతో రాయించింది. మన్నాడు తాతయ్య గారి ఉత్తరం. ఉభయ కుశలోపరి అనంతరం అనేక క్షమాపణలతో మొదలు, మీరే వచ్చి చూడాలి, వాళ్ళు వీళ్ళు బాగు చేస్తామంటున్నారు గాని నాకు నమ్మకం లేదు అని రాశారు. అటువైపు వెళ్ళినప్పుడు చూసి వచ్చారు నాన్నగారు. రిపేర్ ఏం లేదు, చిమ్మెట లోపలికి దూరి ముళ్ళు కదిపేసింది అన్నారుట. ఏది ఏమైనా అల్లుడు మేధావి. అటు కారు గాని ఇటు రేడియో గాని క్షణంలో రిపేర్ చేస్తారు అని ఆనందపడ్డారట ఆ ఆది దంపతులు. ఆ తర్వాత జనం చేరకుండా కట్టడి చేసిందట అమ్మమ్మ. 2 నెలలకి అమ్మమ్మ మీద దిగులుగా ఉందని గొడవ చేస్తుంటే మనిషినిచ్చి పంపించారు. నేను వెళ్ళిన మన్నాడే తాతయ్య గారు ఏదో పనిమీద దమ్మనవారిపాలెం వెళ్లారు. వెళ్లేటప్పుడు కరెంటు పోయింది. అందుకే మళ్ళీ కరెంటు రాగానే కంగున మోగింది రేడియో. పొయ్యి వెలిగించే ప్రయత్నంలో ఉన్న అమ్మమ్మ కంగారుగా వచ్చే అంటూ గుమ్మం తట్టుకు పడబోతూ వచ్చి రేడియో ఎదురుగా కూర్చుని కాసేపు వింది. ఆ తర్వాత బంగారాలు అని నన్ను పిలిచింది. వెళ్ళా. ఇక్కడ కూర్చుని కాస్త రేడియో వినమ్మా, నాకు అవతల బోలెడు పనుంది అంది. నాకు ఆశ్చర్యం వేసింది. పనుంటే వెళ్ళి చేసుకో అన్నా. మరి రేడియో ఎవరు వింటారు అంది. వినకపోతే ఆపేయి అన్నాను. అమర్యాద కాదుటే అంది. ఏం అమర్యాద? వింటే వింటాం, విసిగేస్తే ఆపేస్తాం అన్నాను. నీకు పెత్తనం ఇస్తే సర్వమంగళం చేసేస్తావు, నా మాట వినవే, ఆపొద్దు, రేడియో వినవే అని బతిమాలింది. అలా వినక్కర్లేదు, ఆపేయి అన్నాను మొండిగా. మేమలా వాదులాడుకుంటూ ఉండగానే మంచినీళ్లు పోసే భ్రమరాంబ వచ్చింది. విశాలమ్మ కాస్త కరివేపాకు తెమ్మంది అంటూ. అమ్మమ్మ ప్రాణం లేచి వచ్చింది. సమయానికి దేవుడల్లే వచ్చావు భ్రమరాంబ, నా ప్రాణం కుదుట పడింది అంది. ఏమమ్మా, ఏం కష్టం వచ్చింది అంది భ్రమరాంబ. ఆయనేమో ఊరికెళ్లారు, నేనింకా పొయ్యే వెలిగించలేదు. ఇటు చూడబోతే రేడియో వినాలి. ఈ కొరివికి చెప్తే ఎదురు సమాధానాలు చెప్తోంది. కాస్త కూర్చుని రేడియో విను, నేను అత్తెసరు పడేసి దేవుడికి చెయ్యి చూపించి వచ్చేస్తాను అంది అమ్మమ్మ. ఎవరో పెద్దాయన మాట్లాడుతున్నాడు, నేనేం వింటాను ఎదురుగా కూర్చుని, నాకు మొహమాటం, ఆ వంట ఏదో నేనే చేసేస్తాను, నువ్వే విను అని
బావి దగ్గరకు వెళ్ళి స్నానం చేసేసి వంట చేసింది. వంట అయ్యాక కరివేపాకు కోసుకొని వెళ్ళిపోయింది. ప్రసార సమాప్తి అయ్యాక నైవేద్యం పెట్టి నాకు అన్నం పెట్టింది అమ్మమ్మ దుమదుమలాడుతూ. సాయంత్రం దీపాలు పెట్టే వేల్టికి కాస్త ముందే వచ్చేసింది విశాలమ్మగారు. రాపిన్ని అంది అమ్మమ్మ. విషయం అంతా భ్రమరాంబ చెప్పింది. నువ్వు రేడియో వినాలిగా, పోనీ కాస్త తోడుగా ఉంటుందని వచ్చాను అందావిడ. ఏం చెప్పమంటావు పిన్ని? చెప్తే దీనికి అర్థం కాదు. అల్లుడు అంత అభిమానంగా ఇచ్చిన వస్తువు అప్పుడోసారి పాడైపోతే బాగు చేస్తుంటేనే నా ప్రాణం చచ్చిపోయింది. మనం వినాలనుకున్నప్పుడు చెవులు నిక్కబెట్టుకుని విని తీరుబడి లేదని దాన్ని వదిలేసి వెళ్ళిపోతే, మనసు కష్టపెట్టుకుని మళ్ళీ చెడిపోతే ఏం చేస్తాను అంది అమ్మమ్మ. నిజమే మరి. అయినా ఎవరైనా ఇంటికొచ్చి మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతామా? ఇది అంతే అంది విశాలమ్మగారు. అది కాదు తాతమ్మ, మా ఇంట్లో రేడియో ఆపేస్తాం అని నేను చెప్పబోతే ఠలాయించేశారు. మీ ఇంట్లో మీ ఇష్టం తల్లి, అక్కడంటే మీ నాన్న, మీ రాజ్యం, మాకు ఆయన అల్లుడే, ఆ మర్యాద ఉండాల్సిందే అన్నారు. సరే ఏడవండి అని ఊరుకున్నా. కుయ్యమని రేడియో నోరు విప్పింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంటూ మొదలయింది. ఇద్దరూ మాటలాపేసి శ్రద్ధగా గుళ్ళో కార్తీక పురాణం విన్నట్టు విన్నారు. మార్కెట్టు ధరవర్లు మొదలయ్యాయి. బెజవాడ మార్కెట్టు పప్పులు, మరోచోట ఉప్పులు అయ్యాక చేపలు అని మొదలయింది. బొమ్మిడాయిలు, మట్టగుడిసెలు, బొచ్చెలు, ఇలా అన్ని చేపల ధరలు విన్నారు ముక్కు మూసుకుని మొహం మార్చుకుని. తాతయ్య వచ్చేశారు. అమ్మయ్యా అంటూ లేచారు ఇద్దరు. వెళ్తానే అమ్మాయి, ఏమిటో కంపరంగా ఉంది ఒళ్ళంతా, చెంబుడు నీళ్లు పోసుకుని ఇంత తిని పడుకుంటాను అని వెళ్ళిపోయింది తాతమ్మ. వంట అయ్యిందా అన్నారు తాతయ్య. నా సార్థం అయింది. ఇంతసేపు రేడియోతోనే సరిపోయే, ఇంక వంటేం చేస్తాను, ఇదిగో స్నానం చేసి కుంపటి అంటిస్తా అని వెళ్ళిపోయింది అమ్మమ్మ. కథ సమాప్తం.